మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. భామకి టాలీవుడ్ పై కోపం తగ్గిందా? మళ్ళీ టాలీవుడ్ పై ఫోకస్ పెంచిందా? ఎట్టకేలకి కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఆ హీరోతో రొమాన్స్ చేయనుందా? అవునని అంటున్నాయి టీ టౌన్ వర్గాలు. ఇంతకీ ఎవరా భామ, ఏంటా మూవీ? ఆచార్య తర్వాత సరైన హిట్ ఫేస్ చూడలేదు పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. గజనీ మహమ్మద్ లా బాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్నప్పటికీ బ్లాక్ బస్టర్ సౌండ్ ఆమె చెవికి వినపడే అవకాశమే దక్కలేదు. అంతలో ఇటు తెలుగులో కూడా ఛాన్సులు చేజారిపోయాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన గుంటూరు కారంలో ఫస్ట్ చాయిస్ పూజానే అనుకున్నారు. కానీ కొంత షూటింగ్ అయ్యాక సడన్ గా తప్పుకుందో తప్పించారో తెలియదు. కానీ అప్పటి నుండి తెలుగు ఇండస్ట్రీపై అలకపోనింది అమ్మడు. ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క మూవీతో పలకరించిన పూజా హెగ్డే ప్రస్తుతం 3 మూవీస్ చేస్తోంది. షాహిద్ కపూర్ దేవా జనవరి 31న రిలీజ్ కాబోతోంది. ఇక కోలీవుడ్ లో 2 మూవీస్ కమిట్ అయింది. సూర్య 44, దళపతి విజయ్ లాస్ట్ మూవీలో చేస్తోంది. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. 2 ఏళ్ల నుంచి టాలీవుడ్ నుంచి ఎటువంటి అవకాశం లేకపోవడంతో టాలీవుడ్ పై గుర్రుగా ఉన్న పూజ మనసు మార్చుకుని కొత్త మూవీకి కమిట్ అయింది. లక్కీ భాస్కర్ తో 100 కోట్ల క్లబ్ లో చేరిన దుల్కర్ సల్మాన్ మరొక నయా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో దుల్కర్ తో ఫస్ట్ టైం జోడీ కడుతోంది ఈ కన్నడ కస్తూరి. సర్కార్ వారి పాటకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన రవి ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టబోతున్నాడు. డిసెంబర్ 11న షూటింగ్ స్టార్ట్ కానున్నట్టు సమాచారం. SLV సినిమాపై తెరకెక్కుతోంది ఈ మూవీ. ఈ లెక్కన 3 ఏళ్ల తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతోంది పూజ. ఈ ఛాన్స్ తో మళ్లీ టాలీవుడ్ లో కెరీర్ ను కంటిన్యూ చేస్తుందో, బాలీవుడ్ నుండి 2 ఆఫర్లు రాగానే మర్చిపోతుందో చూడాలి.